Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలో ఎందరో మహానీయులు పుట్టి పెరిగి ఆ వెంకటేశ్వర స్వామి సేవలు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు. ఆయన రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అలాగే టీటీడీ బోర్డు మెంబర్ గా రెండవసారి ఎన్నికై ఆ భక్తులు ప్రజల మన్ననలు అయితే అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీటీడీకి ఎటువంటి సేవలు చేశారు, సో ఆ విషయాలని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే గోవిందమ్మ. సార్ చెప్పండి సార్, సామాన్య భక్తులకు మీరైతే దర్శన భాగ్యంకి ఇంకా ఎటువంటి సేవలు అవన్నీ చేస్తున్నారు, సో ఇంకా ఎటువంటివి చేయబోతారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడు అందరి వాడిగా ఉండాలని చెప్పి ఆకాంక్షతో మేము పనిచేస్తున్నాం. గోవిందుడిని కొందరి వాడిగా చేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో మేము గతంలో కొన్ని సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఫలితం తొందరనే వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే మేము చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దాదాపు రోజుకి ఒక 20,000 మంది వెళ్ళేవారు. రోజుకి 20,000 మంది. ఇంత ఒత్తిడి లేదు స్వామివారి దగ్గర. దర్శన విషయంలో కానీ, మిగతా సేవల విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, ప్రసాద విషయంలో కానీ ఇంత ఒత్తిడి లేదు. కానీ కాలక్రమేణా కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే మొక్కుంటే అన్నీ నెరవేరుతున్నాయని చెప్పి భక్తుల్లో ఆ నమ్మకం, విశ్వాసం పెరిగిన కారణంగా రోజుకి ఇప్పుడు 1,00,000 మంది వస్తున్నారు భక్తులు. మేము తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 80,000 మందికి దర్శనం చేయించే అవకాశం ఉంది. గతంలో అప్పుడు స్వామివారిని కులశేఖరపడి దగ్గర వరకు దర్శనం చేసుకునేవారు. కులశేఖరపడి అంటే స్వామివారి మొదటి గడప. అదైన తర్వాత రాములవారి మేడ, దాదాపు ఒక 20 అడుగుల దూరంలో రాములవారి మేడ ఉంటుంది. అక్కడ దర్శనం లఘు దర్శనం పేరుతో. కానీ భక్తుల రద్దీ పెరిగిన కారణంగా మహాలఘు దర్శనం పేరుతో జైవిజయ దగ్గర నుంచి దర్శనం చేపిస్తున్నాం. ఇప్పుడు 3 లైన్ సిస్టంతో దర్శనం చేస్తున్నాం. కానీ చాలా మంది భక్తులకి స్వామివారి దగ్గర నుంచి చూడాలని చెప్పి కోరిక. మేము అంటే కొంతమంది పరిమిత సంఖ్యలో ఉంటూ కొంతమందికి మాత్రమే స్వామివారిని దగ్గరికి పంపించే అవకాశం ఉంది. ఈ ప్రోటోకాల్ పెడుతున్నట్టు కొందరికి సేవలు ఉండేట్టు వరకు. అంటే సేవల్లో కూడా సాధారణ భక్తులకు అందే విధంగా డిప్ సిస్టమ్ పెట్టాం. సుప్రభాతం కానీ, తోమాల కానీ, అర్చన కానీ, ఇవన్నీ డిప్ సిస్టంతో మనం స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం కూడా టీటీడీ మేము కల్పించడం జరిగింది. నేను ఒక స్వామీజీతో అడిగాను, స్వామి మేమందరం స్వామివారి దగ్గర నుంచి చూస్తున్నాం, కానీ చాలామంది జైవిజల దగ్గర నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది జైవిజల వరకే పరిమితమవుతున్నారు. స్వామివారి అనుగ్రహం వారి మీద చూడాలని చెప్పి ఆకాంక్ష వస్తారు. దాదాపు లైన్లో 20 గంటలు నిలబడతారు. సాధారణ ట్రైన్లో, బస్సుల్లో వస్తారు. ఇన్ని గంటలు నిరీక్షణ పడి వచ్చి రేపపాటు దర్శనం అవుతుంది. మాకు బాధగా ఉంది. అందరినీ లోపల పంపించాలంటే క్యూ లైన్లు బయట వచ్చేస్తాయి. దాదాపు 3-4 రోజులు పడుతుంది దర్శనం. కాబట్టి ఎట్లా స్వామి దీనికి పరిష్కారం అంటే, పిచ్చోడా మీరు అనుకుంటున్నారు మీరు దగ్గరికి పోతే భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పి, ఆయన చూసేది అక్కడ ఉన్నటువంటి భక్తులను చూస్తాడు. ఆయన ఆశీర్వాదం అంతా తన కోసం ఇన్ని గంటలు కష్టపడి వచ్చినటువంటి భక్తులు ఆయన ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నువ్వు దానిలో బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తృప్తిగా దర్శనం చేసుకుంటారు. నేను కూడా చాలా పర్యాలు తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనమైన తర్వాత బయట భక్తులను అడగడం జరిగింది. 100 మందిని ప్రశ్నిస్తే అంత కష్టపడి గర్భాలయం వరకు వచ్చినటువంటి భక్తులు స్వామివారిని రెప్పపాటు చూసినా సరే ఆనందంతో చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ స్వామి దర్శనం మాకు జరిగింది, తృప్తిగా ఉందని చెప్పి. కాబట్టి ఒక మంచి దర్శన ఏర్పాట్లు ఇంకా వాళ్ళకి తృప్తిగా దర్శనం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా తొందరలోనే టీటీడీ కూడా ఒక మంచి నిర్ణయం, మేము ఒకసారి ధర్మకర్తల మండలిలో మాట్లాడి ఏ విధంగా క్యూ లైన్ సిస్టమ్ ప్రపంచంలోనే, నేను దాదాపు అన్ని దేవాలయాలు తిరుగుతుంటాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి సిస్టమ్ ఇంకెక్కడ లేదు, ఎక్కడ ఎవరు అవలంబించే అవకాశమే లేదు. నేను ఈ మధ్య కాశీకి వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, శబరిమల వెళ్ళాను, గురువాయూరు వెళ్ళాను. ఎక్కడ చూసినా సరే కొద్దిగా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంటే అధికారులు కానీ, ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తలు మండలి సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయిన కారణంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుని దర్శనం చేసుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగస్తులు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అంకిత భావంతో ఇక్కడ పనిచేస్తూ
స్వామివారికి ఈరోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరిగిందంటే దాంట్లో భాగస్వామి స్వామివారి ఆశీర్వాదంతో పాటు ఇక్కడ పనిచేసిన టీటీడీ ఉద్యోగస్తులు కూడా వారి పాత్ర కూడా ఎక్కువ ఉందని చెప్పి నేను భావిస్తున్నా. తిరుమలలో మన భక్తులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, గోవింద భక్తులకి అందరూ దగ్గరికి పోవాలని చెప్పి సంకల్పంతో వస్తున్నారు. కానీ మమ్మల్ని మన్నించాలి. మీ ఆలోచన చాలా మంచి ఆలోచన, అందరూ స్వామివారి కులశేఖరపల్లి దగ్గర నుంచి చూడాలని చెప్పి ఆలోచన ఉంది. ఆలోచన కానీ ఆచరణలో పెడితే దాదాపు రోజుకి ఇప్పుడు 85,000 మంది దర్శనం చేసుకునే సంఖ్య దాదాపు ఒక 25,000-30,000 కుదింపుపోతుంది. ఒక 4-5 రోజులు నిరీక్షించే సమయం భక్తులు కోల్పోతారు. వచ్చిన భక్తులు దాదాపు తిరుమల మనము 30,000 మందికి మాత్రమే విడిది చేసే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీరు అడగచ్చు ఇంకా 1,00,000 మందికి కూడా చేయొచ్చు కదని. కానీ హైకోర్టు నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. తిరుమలని కాంక్రీట్ జంగులుగా మార్చొద్దండి అంటే ఈ కట్టడాల పేరుతో ఆ వరాహ క్షేత్రాన్ని కట్టడాల పేరుతో కాంక్రీట్ జంగులుగా మార్చొద్దండి. ఇప్పుడున్నటువంటి కట్టడాలని అలాగే ఉంచి ఇంకా భవిష్యత్తులో కట్టకుండా చేయండి అని చెప్పి నేను ధర్మకర్తల మండలి సమావేశంలో మాట్లాడుతూ డార్మెటరీస్ నిర్మిద్దాం. ఎందుకంటే వస్తున్నంత భక్తులు చలి ప్రదేశం చల్లో పడుకోకుండా డార్మెటరీస్ నిర్మాణం చేసి తద్వారా దాంట్లో వస్తున్న భక్తులు దాంట్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఆ ప్రయత్నం కూడా ఇంకా తొందరలోనే మేము ఆ ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఇంకోటి తిరుమలలో 30,000 మంది 35,000 మందికి వస్తుంది కాబట్టి ఆ బేస్ క్యాంప్ అలిపిరి దగ్గర స్వామివారి పాదాల దగ్గర దాదాపు 20,000 మంది భక్తులు డార్మెటరీస్ రూమ్స్ అన్ని సదుపాయాలతో మోస్ట్లీ ఒక 2-3 నెలల్లోనే మేము శంకుస్థాపన చేసేదానికి మేము ఆలోచనతోనూ రాబో రోజుల్లో తిరుమల క్షేత్రాన్ని ఒక నూతన ధార్మిక క్షేత్రంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంకో మంచి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో. అలా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాము. ఆ రోజు మనం అనుకున్నటువంటి ఎస్టిమేషన్ ఈరోజు భారీగా పెరిగిపోయింది. కాబట్టి ఇంకొక 100 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని విజన్లో పెట్టుకొని ఇంకో వైకుంఠం 3 నిర్మిస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ఆలోచన చాలా బాగా నచ్చిన తర్వాత టీటీడీ అధికారుల దృష్టికి కూడా నేను ఈఓ గారికి అడిషనల్ ఈఓ గారి దృష్టికి తీసుకొస్తే బాగుంది మీ ఆలోచన అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్మించాలనుకుంటున్నట్టు ఈ పిఏసి ధర్మకర్త మొన్న 2 నెలల ముందు జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చ జరిగి ఆమోదం కూడా వచ్చింది. ప్లాన్స్ ఏ విధంగా చేయాలంటే దాదాపు ఒక 50,000 మంది భక్తులు ఇప్పుడు మీరు ఈరోజు శనివారం ఆదివారం ఇప్పుడే టీవీలో చూస్తాను నేను శిలాతోరణం వరకు లైన్ ఉంది. శిలాతోరణం వరకు వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి రావాలంటే ఒక 15 గంటలు పడుతుంది. ఆ క్యూ లైన్లో పాపం వారికి బాత్రూమ్ ఫెసిలిటీ కానీ ఉండదు. మేము అల్పాహారము అవన్నీ మేము ఇస్తున్నాం. కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ పిల్లలు కానీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుంది. కాబట్టి వీళ్ళందరినీ భవిష్యత్తులో ఒక వైకుంఠం 3 అనే దీంట్లో పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ గా లోపల వచ్చిన తర్వాత వారు ఒక ఆధ్యాత్మిక భావనతో ఆధ్యాత్మిక చింతనతో ఆ లోపల గడిపే విధంగా మేము రూపకల్పన చేస్తున్నాం. తొందరలోనే అది కూడా ప్రారంభోత్సవానికి వస్తుంది. అది కానీ వచ్చిందంటే తిరుమలకు వచ్చినటువంటి భక్తులు ఇలా వైకుంఠం మామూలు వైకుంఠ క్షేత్రంగా తిరుమలకు వస్తారు కాబట్టి ఆ వైకుంఠంలో వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భక్తులకి వసతి కల్పించాలి, విడిది కల్పించాలని చెప్పి ఆలోచనతో పోతున్నాం. అది తొందరలోనే మొదలు పెడతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే సార్, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే నిజంగానే భక్తులు ఎక్కువ మంది భక్తులు అయితే దేవుని దర్శనం అయితే కూడా చేసుకుంటున్నారు. మీరు అనేది కూడా జరగాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భక్తులు కానుకల రూపంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కానుకలు వేస్తూ ఉంటారు సార్. అది ఎటువంటి నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా భక్తులకు యూజ్ అయ్యేలాగా ఏం చేయబోతున్నారు? నేను వెంకటేశ్వర స్వామి భక్తులకి ఒకటే చెప్పదలుచుకున్నా, కేవలం భక్తుల కానుకలతో నడిచే దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రభుత్వం నుంచి ₹1 కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకి బడ్జెట్కి వచ్చే అవకాశం లేదు. ఈరోజు టీటీడీ బడ్జెట్ దాదాపు 5,400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఏడాదికి నడుస్తున్నటువంటి క్షేత్రం ఇది. దీంట్లో ఉద్యోగస్తులు పర్మనెంట్ ఉద్యోగస్తులు 6,000 చిల్లర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళంతా కలిపి ఇంకొక 16,000 దాదాపు 22,000 మంది ఉద్యోగస్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు. ఆ భక్తులు వేసినటువంటి కానుకలతో ఉద్యోగస్తులకి జీతబత్యాలు, అలాగే వస్తుండే భక్తులకి వసతి సౌకర్యాలు, తిరుమలలో మీరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోజుకి దాదాపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అసలు ఇంట్లో కన్నా రుచిగా
ఇంట్లో కన్నా శుద్ధిగా అన్నప్రసాద కేంద్రంలో స్వామివారి ప్రసాదం అందిస్తామమ్మ. దాదాపు 70,000 నుంచి 80,000 మంది భోజనం చేస్తారు అక్కడ. అది కాకుండా క్యూ లైన్లో అల్పాహారము, చిన్నపిల్లలకి పాలు, కాఫీ ఇవన్నీ అందిస్తాం. దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులకి యావరేజ్ మనం సర్వీస్ చేస్తున్నాం. ఈ డబ్బంతా హుండీలో వచ్చే కానుకల ద్వారానే నడుస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే అన్నప్రసాదం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్నప్రసాదానికి దాదాపు 2,250 కోట్ల రూపాయలు ట్రస్ట్కి ఉంది. ఆ ట్రస్ట్కి వచ్చే ఇంట్రెస్ట్తో మనం ఇవన్నీ నడుపుతున్నాం. ఇది కాకుండా భక్తులకు ఒక విషయం తెలియాలి, మనం వాడుతున్నటువంటి కూరగాయలు స్వామివారికి రైతులందరూ ఉచితంగా ఇస్తున్నారు. అసలు ఇంట్లో 10 మంది వస్తేనే మనం కూరగాయలు కొనుక్కుంటే ఈ రోజు ఉన్నటువంటి రేట్లలో అది కొద్దిగా భారం అవుతుంది. కానీ ఇన్ని లక్షల మందికి మనం కూరగాయలు రైతులు ఇస్తున్నారంటే, నేను ఈ మధ్య వెళ్ళినప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ ఆ రైతు వచ్చినప్పుడు అడిగాను, సో మీకు ఈ సాంప్రదాయం ఎట్లా వచ్చిందంటే, అయ్యా నేను స్వామివారికి మొక్కున్నాను, నా పంటలో కొంత భాగం స్వామివారికి ఇవ్వాలని చెప్పి నేను నాకున్నట్టు 10 ఎకరాలు 1 ఎకరా స్వామివారికి ఇవ్వాలని మొక్కుని ఇస్తే గతంలో వచ్చినటువంటి ఈల్డ్ అంటే పంట కన్నా 3 ఇంతలు ఎక్స్ట్రా వచ్చింది అన్నారు. అంటే స్వామివారి మహిమది. ఇన్ని కోట్ల మంది విశ్వాసాన్ని కాపాడుతున్నట్టు వెంకటేశ్వర స్వామి పంట నేను అనుకోకుండా ఊహించకుండా స్వామివారి నాకు ఎటువంటి నష్టాలు లేకుండా పంట వచ్చింది. ఆ పంటని నేను స్వామివారికి ఇస్తున్నాను, ఇది నాదేం లేదు, స్వామివారి ఇచ్చింది స్వామివారికి ఇస్తున్నానని చెప్పి ఎంత ఆనందంగా చెప్పాడంటే చాలా సంతోషం వేసింది. అందుకని చెప్తున్నాను, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు గోవిందుడు. కలియుగంలో మనకు చెప్తారు, పురాణాల్లో ఉన్నాయి, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు, పద్మ పురాణం కానీ వరాహ పురాణం కానీ చెప్తాము. వరాహ పురాణాలు ఏం చెప్తున్నారంటే మొత్తం 7 కొండలు శాలిగ్రామ స్వరూపం. మీరు అందుకని గమనించినట్టే ఎవరు చెప్పులు కూడా వేసుకోపోరమ్మా. ఈ 7 కొండలు శాలిగ్రామ స్వరూపం. అక్కడున్న రాయి, రప్ప, పుట్ట, చెట్టు హరినామ సంకీర్తనం చేస్తుంటాయి. మన కంటికేమో చెట్టు పుట్టక కనపడుతుంది, కానీ అవన్నీ ఋషి సమానులు. అందుకని అక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళరు. మీరు ఆలయంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఆ వైబ్రేషన్స్ కొండ మీద వెళ్ళినప్పుడు కానీ, ఆ వైబ్రేషన్స్ గమనిస్తే ఇలా అదే చెప్పాను కదా, ఒక వైకుంఠంలో అడుగు పెడితే ఏ విధంగా ఉంటుందో స్వామివారి క్షేత్రంలో అడుగు పెడితే, ఆ వరాహ క్షేత్రంలో తిరుమలలో అడుగు పెడితే అంత పవిత్రంగా ఉంటుంది. కాబట్టి వస్తున్నటువంటి భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని వారి ఇష్టాలు, వారి కష్టాలు, వస్తున్నటువంటి భక్తుల కష్టాలు తెలుసుకొని దాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాం. వారి ఇష్టాలకి అనుగుణంగా ఏమేమి చేయాలో ఆ ప్రక్రియ కూడా మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఓకే సార్. మన తిరుపతి లోకల్స్ కోసం అయితే ప్రతి నెల మొదటి మంగళవారం అయితే దర్శనం అయితే కూడా మీ హయాంలోనే ఏర్పాటు చేశారు. సో దాని మీద మీ స్పందన? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో నేను చిన్నప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు మహద్వారం కూడా వెళ్ళేవాళ్ళం. ఎవరైనా చిన్న ఎంప్లాయీ తెలుసుంటే కూడా గుర్తుపెట్టి మహద్వారం కూడా పంపించేవారు. అంటే అంత భక్తులు కూడా రద్దీ కూడా లేదు, ఖాళీ ఉంది, అందరికి అవకాశం ఉండేది. అంటే మన వెంకటేశ్వర దగ్గరే కాబట్టి ఎప్పుడన్నా బాధ వేసినా సంతోషం వేసినా భగవంతుని చూడాలనిపిస్తుంది, వెళ్ళిపోతారు. అట్లా చూడాలని చెప్పి ఆకాంక్షతో చాలా మంది మహద్వారం కూడా వెళ్ళేవారు, తెలిసిన వాళ్ళే వెళ్ళేవారు. కానీ కాలక్రమేణా రద్దీ పెరిగే కొద్దీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ మహద్వార దర్శనాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేస్తూ ఆ దర్శనాన్ని కుదింపడం జరిగింది. అందరికీ ఒక మంచి దర్శనం కలిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. రాబో రోజుల్లో భక్తులు ఇంకా తృప్తిగా దర్శనం చేసే దిశగా మేము ముందుకు తీసుకుపోతాం. ఓకే సార్. ఇక్కడ తిరుపతికి దగ్గరలో వకులమాత ఆలయం అయితే నిర్మించున్నారు. సో దాని గురించి కొంచెం ఏమేం చేస్తున్నారు? నా జీవితంలో చాలా తృప్తికర విషయం ఏదన్నా ఉందంటే వకులమాత ఆలయం అమ్మ. పురాణాలు ఏముందంటే, మీరు నూతన ఆలయం కట్టే దానికన్నా ఒక ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ధూపదీప నైవేద్యాలతో దానికి భక్తులకి దర్శనం కలిగించే విధంగా మనం కానీ చేయగలిగితే దాని ఫలితం 1000 దేవాలయాలు, నూతన దేవాలయాలు కట్టినంత ఫలితం మనకు వస్తుంది. దురదృష్టం, దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు వకులమాత ఆలయం పేరూరు బండపైన ఉంది. అక్కడ ఒక ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, మాఫియా. మొత్తం ఆ గుట్టనంతా కొట్టుకుంటా దాదాపు మా ఇల్లంతా గుట్టనుకోండి, ఈ హాల్ అంతా పరిధి కుదించేశారు దాని మీద నేను ఒకసారి అక్కడ లోకల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే వెళ్తే అక్కడ ఉండే ఆలయాన్ని తొలగించి అలిపిరి పాదాల దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు.
తల్లిని నాకు ఒక స్వామీజీ ఫోన్ చేశారు, బాను ఇది అన్యాయం జరుగుతుంది దేవస్థానంలో, తల్లిని తీసుకొని వచ్చి స్వామివారి పాదాలు, అలిపిలు అంటే పాదాలు, తండ్రి పైన ఉన్నాడు, కొడుకు పైన ఉన్నాడు, తల్లిని కింద పెట్టకూడదు. ఆలయ చరిత్ర తెలుసా నీకు? గతంలో అమ్మవారికి నైవేద్యం చేసి ఘంటానాదం చేసిన తర్వాత ఆ ఘంటానాదం కొండకు వినపడేది, అప్పుడు కొడుక్కి నైవేద్యం పెట్టేవారు. అంత పవిత్రమైన ఆలయం తీసుకొని ఇక్కడ పెట్టడం మంచిది కాదని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చేసుకున్నటువంటి మొదలుపెట్టినటువంటి ఉద్యమం పటాధిపతులు, పీఠాధిపతులు అందరూ దాంట్లో కలిసి వచ్చిన కారణంగా ఈరోజు మీరు కనుక చూసారంటే వకులమాత ఆలయం పేరూరు దగ్గర ఎంత మంది భక్తులకి దర్శనమిస్తానంటే, నేను మొన్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఒక నూతన ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఏ విధంగా బాసరలో అక్షరాభ్యాసం అన్నప్రాసం చేస్తారో అలా స్వామివారి తల్లి వకులామాత దగ్గర అన్నప్రాసం అక్షరాభ్యాసం తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. బోర్డులో అది అప్రూవ్ కూడా అయిపోయింది. దాంతోపాటు అదనంగా పురోహిత సంఘం, అంటే పేదలు ఎవరిన పెళ్లి చేసుకోవాలంటే స్వామివారి సన్నిధిలో కొండ మీద కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, సత్తాలు దొరకలేదు కాబట్టి పురోహితం అంటే ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. మంగళ వాయిద్యాలు పురోహితులంతా మేము టీటీడీ ఇస్తాం కాబట్టి ఎవరైనా సరే స్వామివారి ఆశీర్వాదంతో అక్కడ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. పురోహిత సంఘం, అక్షరాభ్యాసం, అన్నప్రాసం 3 వకులామాత దగ్గర వస్తుంది. కాబట్టి ఇది నాకు ఉన్నటువంటి, నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా అక్కడ పోయి పడుకున్నానమ్మా. లాస్ట్ టైం నాకు స్వామివారి అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ పోయి పడుకొని, అక్కడ స్థానికులు ఆ రోజు అక్కడ కొందరు ఇష్టల మైనింగ్ మాఫియా చేసే వాళ్ళు నా మీద గొడవ పెట్టి రాళ్ళు వేసి అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ లైట్లన్నీ పగలగొట్టి నేను స్నానం చేయాలంటే ట్రాక్టర్లో నీళ్ళు తీసి ఆ ట్రాక్టర్ని గాలి తీసేసి నేను గుట్ట దిక్కండా ఆయిల్ పోసేస్తారు, గుంటె దిగితే జారిపోతామని. ఎట్టా దేవుడు తెల్లారితో 3 గంటలు లేసి మేము దిగి వచ్చి కొండకి పోయి తల్లిని నలిచి మొట్టమొదటి ధర్మకర్తల సమావేశంలో ఆలయం నిర్మించాలని చెప్పి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానికి అప్పటి చంద్రబాబు కృష్ణమూర్తి గారు అధ్యక్షుడు ఉన్నట్టు ధర్మకర్తల మండలి 2015లో దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈరోజు ఎంత సంతోషం అంటే ఆలయానికి పోతే ఒక మనశ్శాంతి, ఒక ఆలయ నిర్మాణంలో ఉడతంత పాత్ర నాది కూడా ఉందని చెప్పి ఒక ఆనందం ఉంది. అటు భక్తులందరూ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసేదానికి మీరు కానీ ప్రయత్నం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీవారి ట్రస్ట్ నుంచి, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి నిధులు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా రాబో ప్రణాళిక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు, శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలు, ధూపదీప నైవేద్యాలకు లేని దేవాలయాల్ని టీటీడీ ద్వారా దాన్ని జీర్ణోద్ధరణ చేసి భక్తులకి దర్శనం కలిగించాలని చెప్పి ఒక మంచి ఆలోచన. మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో ఇంకొక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మత్స్యకార గ్రామాల్లో మత్స్యనారాయణుడు ఉంటారు. దాదాపు ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. అక్కడ నుండి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యనారాయణ ఆలయానికి టీటీడీ కింద సంభావన కింద ఇవ్వాలని, అలాగే దళిత వాడల్లో మాతమ్మలు అంటారు, ఆ గుళ్ళకి కూడా టీటీడీ ద్వారా ధూపానికి నైవేద్యానికి సంభావన కూడా ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. రాబో రోజుల్లో రాష్ట్రంలో ఏ ఆలయం కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా దేదీప్యమానంగా వెలిగిపోవాలని చెప్పి దానికి నాంది, దానికి వెనకాల, ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రావు, వేరే దేవాలయాల దగ్గర డబ్బులు లేవు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ డబ్బుని ఈ ధార్మిక కార్యక్రమాలకి వినియోగిస్తూ ముందుకు పోవాలని చెప్పి నా ఆకాంక్ష. తప్పకుండా సార్, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. ఓకే, మనం విన్నాం కదా టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా చేయబోయే విషయాలు కావచ్చు, జరిగిన విషయాలు కావచ్చు, మనకి చాలా స్పష్టంగా అయితే కూడా భానుప్రకాష్ రెడ్డి గారు అయితే మనతో పంచుకున్నారు. సో మీరు కూడా ఆయన వెంకటేశ్వర స్వామి సేవలు పొందాలని చెప్పి, మీరు కూడా దర్శనం త్వరగా అవ్వాలని చెప్పి చాలా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.